వెల్కమ్ టు వీడియో ఛానల్. దిస్ ఈజ్ ప్రవీణ్ రెడ్డి. సో మనకు నిన్న 700 పోస్ట్ సివిల్ పోస్టులకి 700 పోస్టులకి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది. సో దాంతోపాటు R&Bలో 145 పోస్టులకు ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది. సో అంతకుముందు ఆల్రెడీ మనకు RWSలో 300 పోస్టులకు ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది. పంచాయతీరాజ్లో 200 పోస్టులకు ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది. పబ్లిక్ హెల్త్లో 150. నెక్స్ట్ నిన్న వచ్చిన I&CATలో. సో దీంట్లో వచ్చేసి మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకు సివిల్ బేస్డే ఉంటాయి. నెక్స్ట్ ఈ 700లో వచ్చేసి మనకు ఒక 200 to 210 వరకు ఎలక్ట్రికల్ బేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 50 to 70 మెకానికల్ బేస్ ఉంటాయి. రిమైనింగ్ 450 వచ్చేసి సివిల్ బేస్డ్. సో నెక్స్ట్ ఈ R&Bలో మ్యాక్సిమం అన్ని సివిల్ బేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి H&WS కూడా రాలేదు మనకు. H&WSలో కూడా ఎన్నో కొన్ని వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మనకు వచ్చిన AWE, సో ఓన్లీ AWEలో 300, 200, 500, 650, 450, 1100, 145, 1245. సో మనకి ఇప్పటివరకు వచ్చినాయి 1245 వచ్చినాయి. ఇందులో ఒక 250 వచ్చినా కూడా మనకు 1500 పోస్టులు. సో ఓన్లీ 1500 పోస్టులు AWE వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటు మనకి AEలు కూడా ఉన్నాయి. ఇంకా సో అన్ని డిపార్ట్మెంట్లో AEలు కలిపి 400 నుంచి 450 పోస్టుల వరకు AEలు కూడా ఉన్నాయి. AEలు 450, AWEలు 1500. టోటల్గా చూసుకుంటే మనకు నియర్లీ 2000 పోస్టులు. సో ఇక్కడ మనకు AEలకు వచ్చేసి అయితేనేమో బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ AEలకు అయితేనేమో డిప్లొమా క్వాలిఫికేషన్. సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ రెండింటికి కామన్గా సేమ్ ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇక్కడ అయితే బీటెక్ క్వాలిఫికేషన్ AWEలకు, AEలకు అయితేనేమో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు AWEకి వచ్చేసి 2 పేపర్స్. సో పేపర్ 1, పేపర్ 2. సో ఈ పేపర్ 1, పేపర్ 2లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ GS. సో దట్ ఈస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్లో వచ్చేసి 150 క్వశ్చన్స్, 300 మార్క్స్. టోటల్గా వచ్చేసి 450 మార్క్స్. ఇంటర్వ్యూ ఏం లేదు మనకు. నెక్స్ట్ AEలోకి వచ్చేసి సేమ్ పేపర్ 1 జనరల్ స్టడీస్. సో దట్ ఈస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ సేమ్ 150 క్వశ్చన్స్, ఇక్కడ 150 మార్క్స్. ఇక్కడైతే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్ మనకు 450 మార్క్స్ అవుతుంది. ఇక్కడైతే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. జనరల్ స్టడీస్ 150 అండ్ సబ్జెక్ట్ 150 రెండు ఈక్వల్గా మెయింటైన్. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు ఈక్వల్గా మార్క్స్ అనేవి క్యారీ చేస్తుంది. సో దట్ ఈస్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ది AWE అండ్ AE. ఓకే, కమింగ్ టు ది బుక్స్ అండ్ సిలబస్ అండ్ బుక్స్. సో ఆల్రెడీ వీ నో దట్ మొత్తం మనకు 14 టాపిక్స్ ఉన్నాయి. ఆ 14 టాపిక్స్లో ఒక్కొక్కటి వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ ది కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనకు మ్యాక్సిమం అండ్ యావరేజ్గా ప్రతి టాపిక్ నుంచి ఒక 14 టాపిక్స్ కాబట్టి ఒక్కొక్క ఈచ్ టాపిక్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 10 to 12 క్వశ్చన్స్లో కొన్నిట్లో నుంచి 12 క్వశ్చన్స్ రావచ్చు, కొన్నిట్లో 8 క్వశ్చన్స్ రావచ్చు, కొన్నిట్లో 13, 14 కూడా రావచ్చు. సో బట్ అండ్ యావరేజ్ మాత్రం 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 to 12 క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతి టాపిక్లో కూడా మ్యాక్సిమం అన్ని టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్ వస్తుంది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కరెంట్ అఫైర్స్ 2 to 3 మార్క్స్ అడిగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం కరెంట్ అఫైర్స్ అడగవచ్చు. నెక్స్ట్ ఎకానమీలో కూడా రీసెంట్ బడ్జెట్ వరకు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కిందనే వస్తాయి. జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో కరెంట్ అఫైర్స్ గురించి అడగవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రీసెంట్గా వచ్చినవి మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 1-2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేస్తే అట్లీస్ట్ 40 to 45 మార్క్స్. సో ఇక్కడ 40 నుంచి 45 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఒకటి కవర్ చేస్తే ఒక 45 మార్క్స్ వరకు మనం తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ కోసం మనం స్పెషల్గా అంటే బుక్కులు ఫాలో అవ్వడం కంటే మన ఓన్గా ఏవైనా ఒక 2 న్యూస్ పేపర్స్, సో ఏవైనా ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్, లేదంటే 2 తెలుగు న్యూస్ పేపర్లని కరెక్ట్ ఫాలో అయ్యి మన ఓన్గా రాసుకుంటే కరెంట్ అఫైర్స్ని మనకు ఈజీ అవుతుంది. ఎక్కువ గుర్తుంచుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనం జస్ట్ బుక్లు వదిలేసాం అనుకో వాటి కరెంట్ అఫైర్స్ లాగానే ఇస్తాం. సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సో అవి మొత్తం చూసుకున్నాం అనుకో, సో మనకు అది హిస్టరీలో కవర్ అవుతుంది, పాలిటీలో కవర్ అవుతుంది, ఎకానమీలో కవర్ అవుతుంది, ఇక్కడ కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతుంది. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా ఈజీగా కవర్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకే ఇక్కడ మనకు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం బెటర్. సో అది ఒక న్యూస్ పేపర్ ఏవైనా ఒక 2 న్యూస్ పేపర్లను ఫాలో అవ్వడం.
దీంతో పాటు ఒకవేళ మనకు అన్ని న్యూస్ అన్ని కవర్ అయితే లేదనుకుంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి మనకు. సో ఆ మంత్లీ మ్యాగజైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కంపేర్ చేసుకుంటూ మనకు అన్ని కవర్ చేసినా లేదా. సో మంత్లీ మ్యాగజైన్స్లో మనకు షైన్ ఇండియా కానీ, షైన్ ఇండియా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ విజేత కాంపిటీషన్స్, ఈ ఈ రెండింటిని చూసుకుంటూ సో మంత్లీ రాగానే ఈ రెండింటిలో కరెంట్ అఫైర్స్ ఏమి వస్తాయో వాటి దానికి రిలేటెడ్గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో ఇక్కడ మనం రాసుకున్నవి ప్లస్ ఈ మంత్లీ ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్, సో రెండింటిని కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం మనకు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, సో రెండు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడనే కవర్ అయిపోతాయి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒకటి మంచి చూసుకుంటే ఇక్కడ 22 మార్క్స్ 25 మార్క్స్ దాకా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. సో ఇక్కడ జనరల్ సైన్స్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకు ప్రసన్న హరికృష్ణ బుక్, సో నాకు తెలిసినంత వరకు అయితే ప్రసన్న హరికృష్ణ బుక్ పర్లేదు. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇక్కడ ప్రసన్న హరికృష్ణలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. దాంతోపాటు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటే రీసెంట్గా మనకు తెలుగు అకాడమీ నుంచి సో ఇక్కడ ప్రసన్న హరికృష్ణ ఒకటి, నెక్స్ట్ లేదంటే తెలుగు అకాడమీ బుక్ అయిన ఈ రెండింటిని ఫాలో అయితే మ్యాక్సిమం క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చూసుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దానికి వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ఇక్కడ కుమ్రెడ్డి అనే బుక్ ఉంటుంది ఒకటి. సో జీవీకే పబ్లికేషన్స్ కుమ్రెడ్డి KUM, ఈ బుక్ కూడా బాగుంటుంది, మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. సో ఈ బుక్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ, ఇండియా అండ్ తెలంగాణ. సో ఈ ఎకానమీకి వచ్చేసరికి మళ్ళీ మనకు సేమ్ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఏంటంటే మనకు చదవడానికి ఈజీ ఉంటుంది, మ్యాటర్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనకు క్వశ్చన్ పేపర్ కూడా సిలబస్ మ్యాక్సిమం తెలుగు అకాడమీకి ఏదైతే ఇస్తారో అందులో నుంచి వస్తుంది కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్. సో దీనికి కూడా తెలుగు అకాడమీ బుక్ ఫాలో అయితే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు మనకు నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సేమ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ కూడా మనకు తెలుగు అకాడమీ కాకుండా ఇక్కడ విన్నర్స్ పబ్లికేషన్స్. సో విన్నర్స్ పబ్లికేషన్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాటర్ కూడా మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో అందుకే మనకి 33 డిస్ట్రిక్ట్స్ రీసెంట్గా బుక్ వచ్చింది, 33 డిస్ట్రిక్ట్స్ విన్నర్స్ పబ్లికేషన్స్. సో ఈ బుక్ విన్నర్స్ పబ్లికేషన్స్. సో ఈ విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ ఫాలో అయితే మనకు ఈజీగా క్వశ్చన్స్ని కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్. సో దాంట్లో వచ్చేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీలో చాలా బుక్స్ ఉన్నాయి. సో ఆ చాలా బుక్స్లో కూడా మనకు మ్యాక్సిమం ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ కవర్ అయ్యేది అయితే లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. లక్ష్మీకాంత్. సో సేమ్ బుక్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, రెండింటిలో ఏదైనా కూడా చదువుకోవచ్చు. సో దీంతో పాటు అంటే ఇది చదవలేను అనుకున్నప్పుడు ఇంకోటి బి కృష్ణారెడ్డి బుక్ ఉంటుంది. సో దీంట్లోనే బి కృష్ణారెడ్డి, రెండింటిలో ఈజీ సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మీకు ఏది నచ్చుతుంది, మీకు ఏది ఇంట్రెస్ట్ అంటే ఏ మ్యాటర్ కొంచెం ఈజీగా అర్థమవుతుందో ఆ మ్యాటర్ చదువుకుంటే కృష్ణారెడ్డి. సో ఈ రెండు బుక్లో ఏదైనా మీకు నచ్చిన బుక్ మంచిగా లాంగ్వేజ్ మీకు ఏది అర్థమవుతుందో క్లారిటీగా ఏదో అది చదువుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే లక్ష్మీకాంత్ బెటరు. సో ఒకవేళ అది నచ్చకపోతే బి కృష్ణారెడ్డి బుక్లో కూడా మ్యాక్సిమం సిలబస్ మనకు కవర్ అవుతాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సొసైటీ, కల్చర్ అండ్ ఆర్ట్. సో దీనికి వచ్చేసి మన దగ్గర ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ చూసుకున్నైతే మనకు శ్రీకాంతాచారి. సో శ్రీకాంతాచారి దేవపూజ పబ్లికేషన్స్, శ్రీకాంతాచారి దేవపూజ పబ్లికేషన్స్, దేవపూజ పబ్లికేషన్స్ది మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టుంది. సో దీనికి ఫాలో దీంట్లో మనకు మళ్ళీ ఈ తెలంగాణ హిస్టరీ కూడా కవర్ అవుతుంది. సో ఓన్లీ షార్ట్గా ఇచ్చేసి బట్ మనకు మ్యాక్సిమం కావాల్సిందంటే సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఈ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్లోనే మనకు సినిమాలు, కవులు, పండుగలు, సో ఇదంతా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ చూసుకున్నప్పుడు తెలుగు అకాడమీ బుక్. సో మనకు ఆల్రెడీ తెలుగు అకాడమీ బుక్ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ.
సో ఇందులో వచ్చేసి మనకు మ్యాక్సిమం తెలంగాణ హిస్టరీ అన్నప్పుడు, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అన్నప్పుడు స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా టాపిక్లోనే టైటిల్లోనే ఇచ్చేస్తారు, తెలంగాణ హిస్టరీ అండ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్ హుడ్ మూవ్మెంట్ అని చేస్తారు కాబట్టి మనకు. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ హుడ్ మూవ్మెంట్లో కూడా మ్యాక్సిమం ఈ 2009 నుంచి 2014 వరకు, సో దాన్ని బాగా చూసుకుంటే అయిపోతుంది. సో ఈ తెలంగాణ ఉద్యమం రాష్ట్రవతం తెలుగు అకాడమీ ఉంటుంది. సో దీది వద్దు అనుకుంటే ఇంకోటి మనకు తెలుగు అకాడమీ కాకుండా వి ప్రకాష్. సో ఇక్కడ ఒకటి తెలుగు అకాడమీ, లేదంటే వి ప్రకాష్లో కూడా క్లారిటీ ఉంటుంది మనకు. సో ఈ రెండింటిలో ఏ బుక్ను ఫాలో అయినా కూడా మ్యాక్సిమం ఇందులో టైటిల్స్ చదువుకున్నా కూడా, సైడ్ హెడ్డింగ్స్ చదువుకున్నా కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ని కవర్ చేయొచ్చు. బట్ మనకు మ్యాటర్ కొంచెం క్లారిటీ కావాలి, మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా కొంచెం డెప్త్గా ఇచ్చినప్పుడు కొంచెం మ్యాటర్ కూడా చదివితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో తెలుగు అకాడమీ లేదంటే వి ప్రకాష్ బుక్ని ఫాలో అయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో కూడా మనకు క్లియర్గా టైటిల్లోనే మెన్షన్ చేస్తారు. సో ఇండియన్ హిస్టరీ ఏ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇండియన్ హిస్టరీ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నప్పుడు మనకు 1857 నుంచి 1947 వరకు. సో ఇందులో మనకు గిరిజన ఉద్యమాలు, రైతు ఉద్యమాలు ఇవన్నీ వస్తాయి. సో మనకి దీనికైతే సీనయ్య సార్ బుక్. సో ఈ సీనయ్య సార్ బుక్ని ఫాలో అయితే మనకు సీనయ్య సార్ కానీ కరీం సార్. సో ఈ రెండు బుక్లు కూడా చాలా మంచిగా ఉంటాయి మనకు. సో ఇందులో మనకి ఈ బుక్స్లో మ్యాక్సిమం మొత్తం చదవకుండా 1847 నుంచి 1947 వరకు చదువుకుంటే చాలా, అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ 8 to 9 క్వశ్చన్స్ ఈ తెలంగాణ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సో ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణలో మనకి ఇప్పటివరకు అయితే బుక్స్ అంటే తెలుగు అకాడమీ బుక్స్ కూడా అయితే ఏం లేవు. సో దానికి రీసెంట్గా మనకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ తెలుగు అకాడమీ కాకుండా ఈ జాగ్రఫీలోనే కవర్ అవుతుంది, మ్యాక్సిమం క్వశ్చన్స్ జాగ్రఫీలోనే కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా రీసెంట్గా మనకు విజేత కాంపిటీషన్స్ ఒక బుక్ వచ్చింది. ఓన్లీ విజేత కాంపిటీషన్స్ ఒక్కటే బుక్ ఉంటుంది, మిగతా ఏ బుక్స్ లేవు తెలంగాణ పాలసీస్. లేదు అంటే మనకు విన్నర్స్ పబ్లికేషన్స్లోనే లాస్ట్కి పాలసీస్ ఆఫ్ తెలంగాణ గురించి కూడా మెన్షన్ చేశారు, అది ఫాలో అవ్వచ్చు. లేదంటే విజేత కాంపిటీషన్స్ అది ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ సోషియాలజీకి ఓన్లీ తెలుగు అకాడమీ క్లారిటీగా మంచిగా ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్ నుంచి ఫాలో అయితే ఈజీగా మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్. ఈ రెండు కూడా మ్యాక్సిమం మనకు 10th స్టాండర్డ్లోనే ఉన్నాయి. సో 10th వరకు, లేదంటే మనకు జనరల్గా ఆప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్కి అయితేనేమో అరిహంత్ ఉంటుంది. సో అరిహంత్ బుక్ మ్యాక్సిమం ఇంగ్లీష్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. సో అదంతా ఇంగ్లీష్ బేసిక్ 10th లెవెల్లో ఉంటుంది కాబట్టి జనరల్ అయినా చదువుకోవచ్చు, లేదంటే ఈ అరిహంత్ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు, ఈ రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా. సో ఈ రీజనింగ్తో పాటు మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇందులో ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, సో ఓన్లీ ఇప్పటివరకు ప్రిపరేషన్ జనరల్ స్టడీస్ చదవకుండా ఇప్పుడే చదువుదామన్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జాగ్రఫీ చదివితే బెటర్. సో ఎందుకంటే మనకు జాగ్రఫీ చదివితే, సో అందులో మనకు హిస్టరీ చదివేటప్పుడు ఏ ప్లేస్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్టే జాగ్రఫీ చదువుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్ గురించి కానీ, లేదంటే ఏదైనా పర్టికులర్ ఏరియా గురించి వచ్చినప్పుడు, సో హిస్టరీలో వచ్చింది మనకు డైరెక్ట్గా హిస్టరీలో గుర్తుండదు కాబట్టి జాగ్రఫీ నుంచి చదివితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు మ్యాక్సిమం మిగతా సబ్జెక్టులు ఈజీగా అవుతుంది. సో ఇది ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, లేదంటే కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ప్రతి టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ మ్యాక్సిమం అయితే జాగ్రఫీ ఫస్ట్ చదివితే బెటర్, లేదు అనుకుంటే ఈ కాన్స్టిట్యూషన్ నుంచి చదివితే బెటర్. సో వీటితో పాటు ఈ జాగ్రఫీ అయిన కాన్స్టిట్యూషన్తో పాటు కరెంట్ అఫైర్స్. సో ఇంకా కరెంట్ అఫైర్స్ చదివితే ఇంకా కరెంట్ అఫైర్స్ కంపల్సరీ రోజు చూసుకోవాల్సింది. ఈ మ్యాప్ పెట్టుకొని జాగ్రఫీ ఒకటి క్లియర్ చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ కూడా ఏ స్టేట్లో ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవుతుంది, సో ఇంకోటి ఈ గవర్నర్ అయినా ఏది చూసుకున్నా కూడా ఈ కరెంట్ అఫైర్స్తో పాటు జాగ్రఫీ లేదంటే కాన్స్టిట్యూషన్ మ్యాప్లు పెట్టుకొని మనం చూసుకుంటే డైలీ 2 hours 3 hours దీనికి జనరల్ స్టడీస్కి మనం పెట్టుకుంటే మ్యాక్సిమం 2 to 3 months మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. అది ఈ కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం మనకు ఫాలో అయ్యే పేపర్స్ ఒకటి ఈనాడు, నెక్స్ట్ నమస్తే తెలంగాణ. సో ఈ రెండు పేపర్స్ ఫాలో అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. ఎందుకంటే ఈనాడులో అయితే మనకు
నమస్తే తెలంగాణ ఇందులో నిపుణ వస్తుంది. సో ఈ నిపుణుల మ్యాక్సిమం క్వశ్చన్స్ కరెంట్ ప్రజెంట్ ఉండే టాపిక్స్ గురించి కానీ సో ఇవన్నీ కవర్ చేస్తారు. సో దీంతో పాటు ఇక్కడ నమస్తే తెలంగాణలో మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ పాలసీస్, ఇప్పటివరకు వచ్చిన పాలసీస్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఈనాడులో మనకు మ్యాక్సిమం న్యూస్ మొత్తం నేషనల్ వైడ్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నమస్తే తెలంగాణ వచ్చేసి పాలసీస్ గురించి, తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేషన్ చేసే ఏమైనా కొత్త ప్రాజెక్టుల గురించి కానీ ఇందులో క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈ 2 పేపర్లను ఫాలో అయితే బెటర్.